హలో గైస్. నేను చాలా రోజుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. లైక్ ఎట్లాంటివి అంటే నో ఫ్యాప్ గురించి, సెమెన్ రిటెన్షన్ గురించి, లైక్ ఎక్సర్సైజ్ గురించి, ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్ గురించి, హిప్నోసిస్ గురించి, లైక్ అఫర్మేషన్స్ అంటే ఏంటి, విజువలైజేషన్ ఎట్లా చేయాలి, లైక్ యాక్షన్ ఎట్లా తీసుకోవాలి, లైక్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి, లైక్ మెడిటేషన్ ఎట్లా చేయాలి, మెడిటేషన్‌లో ఏమేమి ఎక్స్‌పీరియన్స్ జరుగుతాయి. లైక్ ఇవన్నిటి గురించి నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ నేను చాలా విషయాలని ఎక్స్‌ప్లోర్ చేస్తూ చాలా ఇయర్స్ అయితే తీసుకుంది. లైక్ నా లైఫ్‌లో ఆహ్, నేను చాలా ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. ఒక్కొక్కళ్ళ దగ్గర 20,000, 25,000 2 డేస్‌కి, 1 డేకి 10,000 ఇలా చార్జ్ చేసిన వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళాను. అండ్ ద సేమ్ టైమ్ చాలా దగ్గర ఎన్నో ట్రైనింగ్ తీసుకున్నాను. వాళ్ళు రిలేషన్‌షిప్ గురించి, లైక్ కెరియర్ పరంగా, మనీ పరంగా, లైక్ వీటన్నిటి గురించి నాకు చెప్తున్నారు. 4 ఏరియాస్‌లో మనీ, హెల్త్, కెరియర్, రిలేషన్‌షిప్ వీటన్నిటి గురించి చెప్తున్నారు. నేను స్టార్టింగ్‌లో పట్టించుకోలేదు. బికాస్ వీటన్నిటిని నేనప్పుడు థింక్ చేయలేదు. జస్ట్ మనీ ఉంటే ఇవన్నీ సెట్ అయిపోతాయి గదా! మనీ అనుకుంటూనే తిరిగిన. బట్ ఎప్పుడైతే ఈ అన్ని ఏరియాస్‌లో మనం పర్ఫెక్ట్‌గా ఉంటామో అన్నిట్లలో ఆటోమేటిక్‌గా అన్నీ ముంగటికొతాయి. లైక్ ఒక్కొక్కసారి రిలేషన్‌షిప్ బావుంటేనే అన్ని ఏరియాస్‌లో బావుంటాయి. లైక్ నేనేం చెప్తున్నా అంటే రిలేషన్‌షిప్ బావుంటే మనీ, హెల్త్, కెరియర్ అన్నీ బావుంటాయి. లైక్ వీటిలో ఏ ఒక్క దాంట్లో కూడా లైక్ ఈ 4 పిల్లర్స్ అన్నట్టు వీటిలో ఏ పిల్లర్ కూడా కొంచెం దెబ్బ తగిలినా గానీ అది క్రాక్ వచ్చినాయని కూడా మిగతా అంతా కూడా లైక్ అంత షేపంగా ఉండదు. సో, అందుకోసం చాలా పాజిటివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఎవ్వరు మాట్లాడరు. ఆయన మాట్లాడినాను కూడా అర్థం కాదు. అర్థమయ్యే విధంగా చెప్పరు. ఏదో ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఎన్నో సంథింగ్. బట్ నేను కూడా చెప్పదలుచుకుంటున్నాను. నేను కూడా చాలా విషయాల గురించి నేర్పించాలనుకుంటున్నాను. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నో ఫ్యాప్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి. లైక్ బెనిఫిట్స్ ఇన్ ద సెన్స్ ఫేస్‌లో గ్లో వస్తది. ఐస్‌లో కాన్ఫిడెన్స్ వస్తది. లైక్ బాడీలో స్ట్రెంగ్త్ పెరుగుతది. ఓకే. ఎక్కడలేని కాన్ఫిడెన్స్ గాని, అసలు మీ యొక్క వాయిస్ కూడా చేంజ్ అవుతది. లైక్ కాన్సంట్రేషన్‌గా ఉంటారు. లైక్ దేనిపైన వర్క్ చేస్తున్నామంటే దానిపైన ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టడు. స్టడీ చేయడం గాని, వర్క్ చేయడం గాని ఇట్లాంటియి. లైక్ ఇంకా ఎవరితోనైనా మాట్లాడితే 100% ఇచ్చి మాట్లాడడం. ఆ! లైక్ ఇంక క్రియేటివిటీ పెరుగుతది. చాలా విషయాలైతే నేర్చుకున్నాను నేను దీంట్లో. లైక్ నేను ఎక్స్‌పీరియన్స్ కూడా చేశాను. అట్రాక్షన్ పెరుగుతది. మనీ అట్రాక్షన్ పెరుగుతది. రిలేషన్‌షిప్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. లైక్ ఇన్ ద సెన్స్ చాలా మందికి ఒక మ్యాగ్నెట్ లాగా ఉంటాం. మనం చిన్న పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు. లైక్ చిన్న చిన్న లైక్ డాగ్స్ గాని, ఇట్లాంటి పెట్స్ కూడా మన దగ్గరికి ఈజీగా అట్రాక్ట్ అవుతాయి. అవి ఏమనయి కూడా. అట్లా చాలా విషయాలు జరిగినాయి నా లైఫ్‌లో. ఎన్నో ఫ్యాపీ సెమెన్ రిటెన్షన్ ఫాలో అవ్వడం వల్ల నేను చాలా ఎక్స్‌పీరియన్సెస్ చేశాను. లైక్ రిలేషన్‌షిప్స్ అట్రాక్ట్ అవ్వడం, కొత్త కొత్త పరిచయాలు పెరగడం, నాతో మాట్లాడడానికి ఇష్టపడడం, ఇట్లాంటివి. నేనెప్పుడైతే వీటన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేసినో, నా లైఫ్‌లో చాలా చేంజెస్ జూసినా నేను. సో, ఈ చేంజెస్ జస్ట్ నేను యాక్షన్ తీసుకోలేను. నాకివన్నీ చాలా తెలుసు. బట్ ఇన్ని రోజులు నేనేం చేసినా అంటే లేజీగా ఫీల్ అవ్వడం, అవే అవుతాయి గదా! అని జెప్పి నేనిప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాను అసలు లేజీనెస్ అంటే ఎంత డేంజరస్ ఉందని. నేను రియల్లీ చెప్తున్నాను. ఆ లేజీనెస్ వల్ల నేను చాలా చాలా లైక్ పొజిషన్ ఎప్పటినుంచో యాక్షన్ తీసుకోవాల్సింది నేను తీసుకోలేకపోయినా. లేజీనెస్ వల్ల నా ఒక లైఫ్ నేను ఇప్పుడు అనుకున్న విధంగా లేదు. యాహ్! సో, ఇంకా నేను ముంగటికి వెళ్ళాలి. సో, లైక్ బికాస్ ఆఫ్ లేజీనెస్ ఈ లైక్ మీ లైఫ్‌లో కూడా ఎప్పుడు లేజీగా ఫీల్ అవ్వడం వల్ల మీ లైఫ్ మీరెక్కడ ఉండాలో అక్కడ లేదు అని అనుకుంటాను. 100% చెప్తున్నాను. మీ యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే మీరిక్కడి వరకు ఉన్నారని అనుకుంటున్నాను. జస్ట్ గమనించండి. మీ యొక్క లైఫ్‌లో మీరు గమనించండి. మీరిక్కడి వరకు మీ లైఫ్‌ని ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చారు? లైక్ ఎలా వచ్చింది? బికాస్ ఆఫ్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల రేపు జేస్తాను, మళ్ళీ జేస్తాను, స్టార్ట్ జేస్తాను. ఒకసారి గమనించండి. నువ్వేదైతే అనుకున్నావో దాన్ని ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ వరకేస్తే నీ లైఫ్ చేంజ్ అవుతుందని. బట్ ఆ 1 మంత్‌నే నువ్వు హోల్డ్ చేయలేకపోతున్నావు. బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ, లేజినెస్ మళ్ళీ చేద్దాం ఏదో సంథింగ్. లైక్ చాలామంది నేను ఎన్నో విషయాలు నేర్చుకున్న తర్వాత అర్థమైందంటే సక్సెస్‌ఫుల్ పీపుల్స్ వీటన్నిటిని ఫేస్ చేసుకొని వెళ్లిర్రు. అంతే. ఎటువంటి ఒక టాబ్లెట్స్ లేవు దీనికి సంబంధించిన మందు లేవు, ట్రిక్స్ లేవు, టిప్స్ లేవు, ఏం లేవు. జస్ట్ ఏవైతే ఉందో దాన్ని ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం. లైక్ ఒక మెడిటేషన్ చేసినావా జస్ట్ 2 మినిట్స్‌తోని స్టార్ట్ చెయ్యి. 3 మినిట్స్ ఇట్లా 5 మినిట్స్ అలా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వెళ్తే నువ్వు మెడిటేషన్‌లో మాస్టర్ అవుతావు. సో, ఎగ్జాక్ట్‌లీ యాక్షన్ తీసుకోవడం. లైక్ యాక్షన్ తీసుకోవడం ఇన్ ద సెన్స్ మీరేదైతే నేర్చుకుంటున్నారో, ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, ఎప్పటినుంచి టు డూ లిస్ట్ రాసుకున్నారో దాన్ని చిన్న చిన్న స్టెప్స్ ద్వారానే చేయడం స్టార్ట్ చేయండి. ఇదే అసలైన థింగ్. ఎప్పుడైతే మీ యొక్క వర్క్ పైన మీరు మీ యొక్క క్రియేటివిటీ పైన మీరేదైతే చెయ్యాలనో దానిపైన క్రియేటివిటీ లైక్ ఈ లేజినెస్‌ని తీసి యాక్షన్ తీసుకోక అలాగే ఉండిపోతారో ఎగ్జాక్ట్‌లీ మీ లైఫ్ కూడా ఇంకా లైక్ ఇప్పుడున్న దానికన్నా ఎంతో లోగా మారుతది. లైక్ ఎలా అంటే
డల్‌గా ఫీల్ అవ్వడం. మీ యొక్క క్రియేటివిటీని మీ యొక్క వర్క్ పైన పెట్టకపోతే ఆటోమేటిక్‌గా లైక్ పాజిటివ్ పైన పెట్టకపోతే ఆ క్రియేటివిటీ నెగెటివ్ వైపు వెళ్ళిపోతది. 100% ఎనర్జీ ఎప్పుడైనా సరే ఒక దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎనర్జీకి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిందే. సో, నీకేదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని ఒక వర్క్‌లో పెడతావా? లేక నీ యొక్క ఆహ్, క్రియేటివిటీలో పెడతావా? యాక్షన్ తీసుకోవడం పెడతావా? జిమ్ లైక్ ఒక బిజినెస్ పైననో, ఒక జాబ్ పైననో, ఒక స్టడీ పైననో, ఒక క్రియేటివిటీ లైక్ వీడియోస్ చేయడం కావచ్చు, లైక్ రాయడం కావచ్చు, చదవడం కావచ్చు, ఒక వంట చేయడం ఆర్ ఇంట్లో క్లీనింగ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, లైక్ యాక్షన్ తీసుకోవడం, నీ గ్రోత్‌కి ఒక యాక్షన్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తే అప్పుడు నువ్వు దాంట్లో మెల్లిమెల్లిగా గ్రోత్ చూస్తావు. 100% చూడాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ ఏది లేదు. 100% చూడాల్సిందే. ఎప్పుడైతే ఇవన్నీ యాక్షన్ తీసుకోకుండా ఇంట్లో ఉండిపోయి జస్ట్ టీవీ చూస్తూ, మొబైల్ స్క్రోల్ చేస్తూ, చాటింగ్స్ చేస్తూ, కాల్స్ మాట్లాడుతూ, ఫ్రెండ్స్‌తోని తిరుగుతూ, మందు తాగుతూ, రైట్ సెట్రా ఇట్లాంటి థింగ్స్‌ని అవే మెల్లిమెల్లిగా లేజినెస్ చేసినావనుకో ఆటోమేటిక్‌గా ఇవన్నీ నెగటివిటీ. లైక్ నీ లైఫ్‌లో డల్‌నెస్ ఫీల్ అవుతావు, డిప్రెస్ ఫీల్ అవుతావు, ఎప్పుడు నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం. లైక్ నువ్వేదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావో ఇంకా ప్రాబ్లమ్‌ని ఎక్కువ గుర్తు తెచ్చుకొని నెగెటివ్ థాట్స్‌లో ఉండిపోవడం. ఆహ్, లైక్ ఎప్పుడు ఇంకా డల్‌గా ఫీల్ అవ్వడం, ఎప్పుడు డిప్రెషన్‌తోని, యాంగ్జైటీతోని లైక్ ఇలానే వెళ్తది ఆటోమేటిక్‌గా. ఈ నెగెటివ్ వైబ్ వెళ్ళిపోతది. నువ్వు దీంట్లో క్రియేటివిటీ బిల్డ్ అవుతుంది. నాకు చెప్పింది అర్థమవుతుందా? లైక్ ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ వైబ్ పైన నీ యాక్షన్ పైన నువ్వు దీన్ని ముంగటికి తీసుకెళ్ళకపోతావో దాన్ని ఆటోమేటిక్‌గా లేజినెస్‌ని ఈ యొక్క ఇటంతా వెళ్ళిపోతుంది. లైక్ నెగెటివ్ సైడ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, నువ్వు దీన్ని ఇటువైపు తీసుకురావడం జస్ట్ నువ్వు సెంటర్‌లో ఉన్నావు. దీన్ని ఇటు స్టెప్ ఏస్తావా, ఇటు స్టెప్ ఏస్తావా అర్థం చేసుకో. లైక్ ఎప్పుడైతే ఇటు స్టెప్ ఏస్తావో పాజిటివ్ వైపు ఆటోమేటిక్‌గా దీంట్లో చేంజెస్ గాని, దీంట్లో దీంట్లో కొంచెంగా ఇంప్రూవ్‌మెంట్ నీకు సాటిస్ఫాక్షన్ వస్తది. లైక్ నిన్ను నువ్వు ఎప్పుడు గిల్టీ‌గా ఫీల్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే నేను ఇది చేస్తా అని చెప్పి చేయలేకపోవడం, నా వల్ల కాలేదు అని చెప్పి నిన్ను నువ్వు నేనెందుకు ఇలా ఉన్నా అని చెప్పి నిన్ను నువ్వు తిట్టుకోవడం, గిల్టీ ఫీలింగ్ ఇది ఇంకా నిన్ను లోneliness తీసుకపోతది. లైక్ నీ క్రియేటివిటీ మొత్తం ఇక్కడి సైడ్ వెళ్ళిపోతుంది. సో, ఇక్కడి సైడ్ వెళ్ళిపోకుండా ఉంచాలంటే నువ్వేం చేయాలి? ఎక్కువ వర్క్ చేయడం, మాట్లాడడం లేదంటే లైక్ నీ థాట్స్‌ని ఒక పెన్ను పైన రాయడం. లేదా ఇట్లాంటి వీడియోస్ తీసి నీ యొక్క థాట్స్ ఏంది అసలు జస్ట్ నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నీ లోపల ఉన్న థాట్స్‌ని తీసి ఒక వీడియో రూపంలో చెప్పడం స్టార్ట్ చెయ్యు. ఇలా చెయ్యు లేజినెస్ ఈజీగా వెళ్ళిపోతది. లైక్ నీకేం కావాలో ఎగ్జాక్ట్‌లీ వాట్స్ యువర్ డ్రీమ్, గోల్స్ అన్నీ నీకు మైండ్‌లో వచ్చినయి రాయు. లేక పోయెట్రీ రాయు. లైక్ ఒక పెన్ను, పేపర్ తీసుకొని నీ మైండ్‌లోనే ఒక పేపర్ పైన పెట్టడం స్టార్ట్ చెయ్యు. మెడిటేషన్ చెయ్యు. లైక్ నీ యొక్క థాట్స్‌ని గమనించు. నీ యొక్క థాట్స్ ఏమంటున్నాయి? నీతో నువ్వు కనెక్ట్ అవ్వు. నీతో నువ్వు మాట్లాడుకో. చాలామంది నేను చూస్తున్నా రిలేషన్‌షిప్స్ ఇష్యూస్ అని, లైక్ ఏదో అని ఎవరిపైనో ఆధారపడి అతను లేకుండా నేను ఉండలేకపోతున్నా. ఆమె లేకపోతే నేను నా వల్ల అవ్వట్లేదు. నాకు అతను గావాలి. నాకు ఆమె గావాలి. నన్నిలా జేసిండు. నన్నలా జేసిండు. లైక్ డిప్రెస్‌గా నా లైఫ్ ఎందుకిలా ఉంది? నాకే ఎందుకు జరుగుతుంది? నేనే ఎందుకు? అసలు నా లైఫ్ వేస్ట్. ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. నేను చచ్చిపోవాలనుకుంటున్నా. లైక్ ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళని లైక్ ఎంతోమంది నేను చూస్తా ఉన్నాను. ఈ యొక్క జర్నీలోకొచ్చిన తర్వాత నేను ఎక్స్‌పెక్ట్ జేయలేను. లైక్ ఇలా ఉంటారని జెప్పి. బట్ నేను హెల్ప్ నేను నేను యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ జేసింది ఈ యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ స్టార్ట్ జేసింది లైక్ నన్ను చూసి ఎందరో ఇన్‌స్పైర్ అవుతారని. ఎట్ ద సేమ్ టైమ్ నాలాంటి వాళ్ళని క్రియేట్ జేయడానికి. లైక్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అలాగే ఉండిపోయి నాకతను కావాలి, నాకామె గావాలి అనుకుంటూ నాకు లైక్ ఇట్లాంటివి జేస్తున్నారు. ఇట్స్ ఓకే. రావడం పక్కన పెడితే నిన్ను నువ్వు ఫస్ట్ ప్రొటెక్ట్ జేసుకో. నిన్ను నువ్వు ఒక ఎమోషనల్ ఒక కంట్రోల్‌లో ఉండు. నిన్ను నువ్వు లైక్ నీ యొక్క థాట్స్‌ని కంట్రోల్ పెట్టుకొని, నీ యొక్క ఫీలింగ్స్, నీ యొక్క థాట్స్‌ని ప్రతిదాన్ని నీ లోపట్ల ఉంచుకోవచ్చు గదా! కానీ అందరు దీని గురించి ఎక్కువ నాకతను కావాలి, ఆమె కావాలి, నాకేదో అవుతుంది. లైక్ ఇంకా ఏమవుతుందంటే వాళ్ళు అక్కడనే ఉండిపోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. లైక్ ఈ డిప్రెషన్‌లో ఉండిపోవడానికి, ఈ యొక్క నెగెటివ్‌లో ఉండిపోవడానికి నేనెంత బయటికి తీసుకొద్దామన్నా అని కూడా నాకు సంథింగ్ నేను ఏదో ఒక రీజన్ అందట్ మల్టిపుల్ రీజన్స్ చెప్తా ఉన్నారు. లైక్ నన్ను నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నాకవి నచ్చట్లేదు. నన్ను ఇట్లా చేస్తే నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను. లేదా నాకతన్ని చంపాలనుంది, కొట్టాలనుంది, నాకు కోపమొస్తుంది. నాకేం చేయాలో అర్థమైతలేదు. నేను సైలెంట్ అయిపోదామన్నా మళ్ళీ కాల్ చేస్తాడు. మళ్ళీ మెసేజ్ నాకు బ్లాక్ చేయన్నా, లేకుంటే ఇటువంటి థింగ్సే నడుస్తా ఉన్నాయి. లైక్ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళలేకపోతున్నా. ఇన్‌స్టాంట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నా. ఒకవేళ తీసుకున్నాను కూడా మళ్ళీ దానికి స్టిక్ అవ్వలేకపోతున్నా. బికాస్ ఆఫ్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్ లేకపోవడం వల్ల. జస్ట్ చిన్న థింగ్ గురించి పదే ఆలోచించడం. దాని గురించే మార్నింగ్ నుంచి నైట్ వరకు థింక్ జేయడం. ఏ వర్క్ జేస్తున్నా దాని గురించే థాట్స్ రావడం. లైక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నువ్వు ఎటువంటి థాట్స్ రిలీజ్ చేసినా అని వాటి గురించే ఎక్కువ రీథింక్ చేయడం, ట్రిగ్గర్ అవ్వడం. ఏదైనా వస్తువు చూసినా, ఏదైనా ఫోటో చూసినా, ఒక వీడియో చూసినా, ఒక ఇన్సిడెంట్ చూసినా, ఒక సిట్యుయేషన్ చూసినా లైక్ మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి దాని గురించి ఆలోచించడం. లైక్ మూవీస్‌లలో లైక్ స్క్రోలింగ్ చేయడంలో.
ఇన్‌స్టాలో మళ్ళీ మళ్ళీ దాని గురించే ఇతను కూడా ఇలానే ఉంటాడు. ఈమె కూడా ఇలానే ఉంది. ఇట్లానే దాని గురించి థింక్ చేస్తూ మళ్ళీ దాంట్లోనే ఉండిపోతున్నారు. ఒక లూప్‌లోనే ఉండిపోతున్నారు. బికాస్ ఆఫ్ లైక్ ట్రిగ్గర్స్ అవుతున్నాయి. దాని నుంచి బయటికి రావాలనుకోవట్లేదు. లైక్ నువ్వు రావాలనుకున్నావు అనుకో నీ యొక్క నెగటివిటీ దానిలో క్రియేటివిటీ పెంచుకున్నావు కాబట్టి దాంట్లోనే ఉంచింది. సో, నువ్వు హావ్ టు జంప్. నువ్వు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. నువ్వు స్టార్టింగ్‌లో కొంచెం ఎఫర్ట్స్ పెడితే దాని నుంచి థింగ్స్ వైపు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. నేను కూడా నా ఒక లైఫ్‌లో లైక్ చాలా రిలేషన్‌షిప్స్ ఇష్యూస్ గానీ, మనీ పరంగా, నాకు కెరియర్ పరంగా, హెల్త్ పరంగా నేను ఛాలెంజెస్ ఫేస్ చేశాను. చాలామంది ఫేస్ చేశారు. లైక్ ఎంఎస్ ధోని గావచ్చు, ఇప్పుడు ఎంతమందో హీరోస్ గావచ్చు. వాళ్ళ యొక్క లైఫ్‌ని ఇంటర్వ్యూస్‌ని లైక్ 'షారుఖ్ ఖాన్' జేసుకోండి. లైక్ అతను కూడా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు. అతను చెప్తా ఉంటాడు, నేను ప్రతిసారి నా యొక్క ఏదైతే నేను నేర్చుకున్నానో, నేనైతే చేస్తున్నానో లైక్ నన్ను నేను పుష్ చేసుకున్నాను. ప్రతిరోజు ఐయామ్ ద బెస్ట్ అనుకుంటూ ముందుకెళ్ళాను. అంతేగాని నేను ఒక రీజన్స్ చెప్తూ లైక్ ఎంతమంది ఇంటర్వ్యూస్ అయినా చూడండి. మీరు ఏదైనా నేర్చుకోండి. సరిగ్గా నేర్చుకునేటప్పుడు మీకు వాళ్ళ గురించి అర్థమవుతది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మోటివేషన్ ఇస్తున్నారు. బికాస్ నువ్వు కూడా ముంగటికెళ్ళాలని. సో, మోటివేషన్ తీసుకుంటున్నావు బట్ యాక్షన్ తీసుకుంటలేవు. మోటివేషన్ తీసుకోవడం వల్ల నీ యొక్క బ్రెయిన్‌లో ఎన్నో కెమికల్స్ రిలీజ్ అవుతాయి. బట్ యాక్షన్ తీసుకోవడం లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, వన్నిటి గురించి నేను ఇది అవుతా, నేను అదవుతా అని చెప్పి అందరికి చెప్తా ఉన్నావు. లైక్ నేను లాక్స్ 1,00,000 రూపీస్ సంపాదిస్తాను. నేను పెద్ద అయినాక నేను కారు కొనుక్కుంటాను, బైక్ కొనుక్కుంటాను. లైక్ నేను ఇల్లు కట్టుకుంటాను. నాకు జాబ్ వచ్చింది. నేను జాబ్ చేస్తున్నాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చేస్తాను. ఇవన్నీ ఓపెన్ చేస్తాను. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని అందరికి పంచుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే దీని గురించి మాట్లాడతావో నీ లోపట్ల ఒక కెమికల్ రిలీజ్ అవుతది. డోపమైన్ రిలీజ్ అవుతది. ఓకే. వాళ్ళకి చెప్పడం ద్వారా నీకు హ్యాపీనెస్ వస్తది. సో, ఆ యొక్క హ్యాపీనెస్ ఇప్పుడే నువ్వు పొందుతున్నావు. అంటే ఇన్ ద సెన్స్ ఒక అడవిలో మనం అడవి నుంచి వచ్చినాం. లైక్ అప్పుడు ఒక వేటకు వెళ్ళిన తర్వాత, ఆ ఒక వేట తర్వాత ఫుడ్ తీసుకుంటాం గదా! లైక్ ఎంతో వేటాడి, వెంటాడి ఎంతో ఒక వర్షంలో, ఎండలో, చలిలో ఎంతో పోరాటం జేసి, ఎంతో దాన్ని లైక్ హంట్ జేసి, ఒక దాన్ని మనం దక్కించుకున్న తర్వాత, దాన్ని తిన్నంక వచ్చేదే డోపమైన్. ఇన్ ద సెన్స్ ఒక వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పొందేదే సక్సెస్ తీసుకుంటాం గదా! అప్పుడు ఆ ఫుడ్ కోసం కొంచెం ఫుడ్ కోసం ఎంత పెద్ద జర్నీ అయినా మనం జేస్తది. అదే డోపమైన్. కొంచెం కొంచెం డ్రాప్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ కావడానికి మనం ఏదైనా జేస్తాం. కానీ దాన్ని ఇప్పుడేం జేస్తున్నాం, ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్స్ మోటివేషన్ వీడియోస్ చూడడం, లేదా వేరే వాళ్ళకి నీ యొక్క డ్రీమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం. నీ యొక్క డ్రీమ్స్ నేను ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అని చెప్పి వాళ్ళకు చేయకముందే చెప్పడం. ఇలా ఏం జరుగుతుందంటే అప్పుడే కావాల్సిన డోపమైన్ ఇన్‌స్టాంట్‌గా ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది. సో, ఎక్కువ డోపమైన్ రిలీజ్ కావడం వల్ల నీ యొక్క లైఫ్‌లో లైక్ ఆ డోపమైన్ హిట్ మొత్తం ఇప్పుడే రిలీజ్ అవ్వడం వల్ల నీకు కావాల్సిన మోటివేషన్, నీకు కావాల్సిన ఎనర్జీ, నీకు కావాల్సిన యాక్షన్ ఇవన్నిటిని నువ్వు తీసుకోలేకపోతున్నావు. బికాస్ ఆఫ్ ఈ డోపమైన్ హిట్స్ వస్తానే ఉన్నాయి. సో, అందుకోసం. సో, నువ్వేం చేయాలంటే ఇవన్నీ కట్ చేయాలి. లైక్ ఎక్కువ వీళ్ళందరికి చెప్పడం, రీల్స్ చూడడం, మోటివేషన్ వీడియో తీసుకోవడం ఇవన్నీ ఆపేసి యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేయి. ప్లీజ్ యాక్షన్ తీసుకో. ఎప్పుడైతే నువ్వు యాక్షన్ తీసుకుంటావో నీ లైఫ్‌లో చేంజెస్ ఖచ్చితంగా కనిపిస్తాయి. నేను కూడా 100% నేను గమనించాను. నేను కూడా కొన్ని విషయాలలో నేను కూడా డిస్ట్రాక్ట్ అయ్యాను. బికాస్ ఆఫ్ సమ్ సిట్యుయేషన్స్, లైక్ ఎన్నో సంథింగ్ ఉన్నాయి. సో, ఎప్పుడైతే నాకు ఈ వీడియో చేయడం కూడా నేను ఎప్పటినుంచో అనుకుంటా ఉంటుంది. నేను చెయ్యాలి. ఏదో ఒక రీజన్, ఒక ఫోన్ సరిగ్గా లేదని చెప్పి, స్టోరేజ్ ఫుల్ అని చెప్పి, లేదా నాకు బ్యాక్‌గ్రౌండ్ బాగాలేదని చెప్పి, లైట్ లేదని చెప్పి, స్టాండ్ లేదని చెప్పి, ఏదో ఒక రీజన్‌ని నేను క్రియేట్ చేసుకొని దాన్ని రేపు మళ్ళీ ఇది వచ్చినాక చేస్తా, అది వచ్చినాక చేస్తా ఇలా. లైక్ చాలా సార్లు నేను కూడా ఏం చేశానంటే జిమ్‌కెళ్ళడానికి కూడా నేను ఒక బైక్ వచ్చినాక వెళ్తాను నేను. లైక్ నేను షూస్ కొనుక్కున్నాక వెళ్తాను. ఇయర్ ఫోన్స్ ఉన్నాక వెళ్తాను. లేదా నాకు ఒక మంచి స్పోర్ట్స్ డ్రెస్ ఉన్నాక వెళ్తాను. లైక్ ఇలా ఎన్నో రీజన్స్ చెప్పుకుంటూ ఎక్సర్సైజ్‌కి, జిమ్‌కెళ్ళడానికి నేను రీజన్స్ చెప్పుకుంటూ వాటిని మళ్ళీ చేస్తా అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళడం ఇలా జరుగుతుంది. లైక్ నీ లైఫ్‌లో కూడా ఎన్నో రీజన్స్ చెప్తా ఉండు. గమనించు. నీ లైఫ్‌లో ఏమేమి రీజన్స్ చెప్తున్నావు? ఆ రీజన్స్ ఏంటి? ఆ రీజన్స్ పట్టించుకోకుండా ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నావో దానికి కట్టుబాటై నువ్వు ముంగటికెళ్తావు. లైఫ్ ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా వర్కౌట్ అవుతది. నువ్వు ఎప్పుడైతే నేను ఎంతమందిని లైక్ చాలా మంది నేను ఒక 7, 8 ఇయర్స్‌లో నేను సక్సెస్ స్టోరీస్ అని, ఎందరో ఫీడ్‌బ్యాక్స్ అని ఎంతోమందియి చూసాను. ఎవరికి పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుందంటే వాళ్ళ మాటల్లో వింటే నేను షాక్ అయిపోయేవాడిని. లైక్ యాక్షన్ తీసుకుంటారు. ప్రతిరోజు మార్నింగ్ లెవ్వాలి, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఇంకా ప్రతిరోజు క్రమం తప్పకుండా సేమ్ టైమింగ్స్ ఇంతసేపు చేయడం ద్వారా వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ చూసిర్రు. 100% 30 డేస్ అంటే 30 డేస్ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు ఎక్కడన్నా ఉండని, ఏమన్నా చేయని, వాటెవర్ ఇట్ హ్యాపెన్స్ నీ యొక్క లైఫ్ కన్నా వేరే వాళ్ళది
గురించి పట్టించుకోకండి. ఎప్పుడైతే నీ లైఫ్ కన్నా నాకు ఫంక్షన్ ఉంది, మా ఇంట్లో సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చింది, నాకు నాకు ఫీవర్ వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, లేదా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, నేను సారీ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది ఎప్పుడైతే రీజన్స్ చెప్పుకుంటా నీ యొక్క లైఫ్ని నువ్వే ఆపేసుకుంటున్నావో 100% నువ్వు ముందుకెళ్ళలేవు. సో ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ ఇదే మళ్ళీ ఫంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ వెళ్ళొచ్చు, ఇట్స్ ఓకే ఫైన్. దాన్ని నిడిచిపెట్టే ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా దాన్ని కంపల్సరీ ఫాలో అయ్యే విధంగా నీ యొక్క సెటప్ని చేసుకో. ఇవన్నీ లైక్ మార్నింగ్ లేవని అఫర్మేషన్స్ రీడ్ చేయడం, విజువలైజేషన్ చేయడం, నీతో నువ్వు మాట్లాడుకోవడం, పాజిటివ్గా మాట్లాడడం, మార్నింగ్ నుంచి నైట్ వరకు పాజిటివ్గా ఉండడం, లైక్ ఇట్లాంటివి చెయ్యు. లైక్ ఇట్లాంటివి ఎప్పుడైతే చేస్తావో నీ యొక్క టోటల్లీ నీ బాడీ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, టోటల్లీ పాజిటివిటీకి వెళ్తుంది. సో ఇవన్నీ నేను ఫాలో అవ్వు, కంపల్సరీ 100% ఫాలో అవ్వు. ఎప్పుడైతే ఇవన్నీ 100% ఫాలో అవుతావో నీ లైఫ్లో చాలా చేంజెస్ 100% చూస్తావు. సో సో డన్ గైస్, నేను ఇప్పటివరకు 15 minutes మాట్లాడను. థ్యాంక్ యూ ఫర్ ఇక్కడ వరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఎవరైతే ఇక్కడ వరకు వాచ్ చేసిర్రో 100% నీ యొక్క లైఫ్లో సక్సెస్ కంపల్సరీ నీకోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు యాక్షన్ టేకర్వి. సో లైక్ ఇంత పేషెన్స్తో నువ్వు విన్నావంటే నువ్వు ముందు ఏదో చేయాలని అనుకుంటున్నావు, ఆయనకి 100% చేస్తావు. సో ఇవన్నీ ఫాలో అవ్వు. నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయు. నా నెక్స్ట్ వీడియోలో ఎటువంటి నీకు ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో, ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నాకు కింద కామెంట్ చేయి. దానిపైన వర్క్ చేద్దాం, దానిపైన వీడియో చేద్దాం, దానిపైన మాట్లాడుకుందాం. సో సీ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.